నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. టీడీపీ నాయకుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం రోజురోజుకు భారీ కాంట్రవర్సీ అవుతూ ఉండడంతో పాటు ముదురుతోందన్న సంగతి తెలిసింది. ఆయన కాంట్రవర్సీ వ్యవహార శైలితో పాటు సర్కారును ఇబ్బంది పెట్టడం, చంద్రబాబు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా మారకపోవడంతో పాటు టీడీపీ సీనియర్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే తానే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతాను అన్నట్టుగా వ్యవహరించడంతో చంద్రబాబు కొలికపూడిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అసలు ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలోనే ఆయనపై చాలా ఆరోపణలు వచ్చేశాయి. త్వరలోనే కొలికపూడిపై చర్యలు తీసుకునేందుకు టీడీపీ అధిష్టానం రెడీ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు అన్నట్టుగా వైసీపీ నాయకులు తాజాగా ఈ వివాదంలో వేలుపెట్టారు. ఒక్క కొలికపూడి మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేలా ఆ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కూడా బహిరంగంగానే కామెంట్లు చేశారు. గతంలో చాలా మంది టీడీపీ నాయకులు ఇలా మాట్లాడితే వారిపై లేని చర్యలు ఎస్సీ నాయకుడైన కొలికపూడిపై ఎందుకు తీసుకుంటున్నారు అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రశ్నించారు. హోంమంత్రి ఎస్సీ నాయకురాలు వంగలపూడి అనితపై విమర్శలు చేసినప్పుడు ఎలాంటి చర్యలు లేవు అని, ఇక డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు కూడా అనేక విమర్శలు చేశారు అని గుర్తు చేస్తున్నారు. ఇక టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీ కూటమి పాలన వేస్ట్ అన్న వారిపై లేని చర్యలు ఎస్సీ నేత అయిన కొలికపూడి విషయంలోనే ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇది మరింత కాంట్రవర్సీ అయ్యేలా కనిపిస్తోంది.